తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న వర్కింగ్ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు త్వరలోనే కొత్త పాలసీని తీసుకువస్తామని రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల, రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. ఖమ్మంలో జరుగుతున్న TUWJ రాష్ట్ర తృతీయ మహాసభలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టుల కీలక పాత్రను పోషించారని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ పడికట్టు పదాలతో సమస్యలు తీరుస్తామంటూ హామీలు ఇచ్చారే గానీ ఏ ఒక్క సమస్యను పరిష్కరించలేదని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన రావడానికి జర్నలిస్టులు కృషి చేశారని గుర్తు చేశారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో గతంలో జర్నలిస్టులకు ఇచ్చిన స్థలాలకు సంబంధించి కోర్టులో కేసు వల్ల ఆగిపోయాయని, ఏడాది క్రితమే ఆ కేసు క్లియర్ అయినా కూడా గత ప్రభుత్వం ఇప్పటి వరకు వారికి ఇళ్ల స్థలాలను ఇవ్వలేదని విమర్శించారు. జర్నలిస్టు మూడవ మహాసభలు ఇప్పుడు ఖమ్మంలో నిన్నటి నుంచి ప్రారంభమయ్యాయి. 18వ తేదీ కార్యవర్గము, 19-20 సమావేశాల్లో దాదాపు 500 మంది డెలిగేట్స్ ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. ఈ సమావేశాల్లో ప్రత్యేకంగా గత ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడమే కాదు, మనకు సంబంధించి జర్నలిస్టులకు చేసిన వాగ్దానాల అమలు వైఫల్యాలను ఎత్తిచూపడంతో పాటు ప్రస్తుత ప్రభుత్వం సానుకూలంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గతంలోనే వీటిని అమలుపరచడానికి ప్రయత్నాలు చేస్తామని చెప్పి హామీ ఇచ్చాడు. దాని మీద ఇది ఇక్కడున్న జర్నలిస్టులు ఇవాళ మన ఇన్ఫర్మేషన్ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చాలా సానుకూలమైనటువంటి ప్రకటనలు చేశారు. వీటితో పాటు అసలు ప్రొఫెషనల్ జర్నలిజం ఎందుకు దిగజారిపోతుంది, దీని స్టాండర్డ్స్ ఎట్లాగా పెంచాలనేది కూడా ఈ మహాసభ నిర్దేశంగా ఉంది. దీన్ని మనము చర్చించి ఈ రాష్ట్రంలో మీడియా స్థితిగతులు, అట్లాగే జర్నలిస్టుల సంక్షేమం, ఈ విషయాల మీద 2 రోజుల మహాసభలో చర్చ జరుగుతుంది. కొన్ని తీర్మానాలని కూడా మేము ఒక 12 ముఖ్యమైనటువంటి జర్నలిస్టులకు సంబంధించిన ముఖ్యమైన తీర్మానాలని కూడా మేము ప్రవేశిస్తున్నాం. అందులో ప్రధానంగా జర్నలిస్టుల సంక్షేమం సంబంధించి జర్నలిస్టులందరికీ, అర్హులైన వాళ్ళందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలి, అట్లాగే వాళ్ళకి ఆరోగ్య భద్రత కోసం హెల్త్ కార్డులను జారీ చేయాలి, అట్లాగే జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్ స్కూళ్ళలో ఉచిత విద్యను అందించే జీవోను ప్రభుత్వం తీసుకురావాలి, రిటైర్డ్ అయినటువంటి జర్నలిస్టులకి పెన్షన్ సౌకర్యం కల్పించాలి, పెన్షన్ అందించాలి. వీటితో పాటు రాష్ట్రంలో జర్నలిస్టుల భద్రతా చట్టాన్ని దేశవ్యాప్తంగా తీసుకురావాలి. దానికోసం ఈ ప్రభుత్వం కేంద్రానికి సిఫారసు చేయాలి జర్నలిస్టుల భద్రతా చట్టం కోసం అని చెప్పి కూడా మేము ఈ మహాసభలో డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా ఈ చిన్న మధ్యతరగతి పత్రికలు వివక్షతకు గురవుతున్నాయి. గత ప్రభుత్వం వాటిని విస్మరించి మొత్తంగా ఆర్థికంగా వాళ్ళకు ఇబ్బందులు కలిగించే అంశాన్ని పాల్పడ్డది కనుక చిన్న మధ్యతరగతి పత్రికలకు కూడా ఈ రాష్ట్రంలో న్యాయం జరగాలని చెప్పి మన యూనియన్ డిమాండ్ చేస్తుంది. ఉర్దూ పత్రికలకు కూడా, ఉర్దూ పత్రికలు ఎన్నో కష్టాల మధ్య ఈ పత్రికలు నిర్వహిస్తున్నారు.